ఎత్తుపళ్లను ఎగుడు దిగుడు దంతాల్ని సరిచేయడానికి క్లిప్పుల్ని పెట్టడం మనకు తెలిసిందే. అయితే మొన్నటి వరకు కేవలం మెటల్ బ్రేసెస్ మాత్రమే మనకు అందుబాటులో ఉండేవి. వీటితో ఉన్న పెద్ద చిక్కు ఏమిటంటే ఇవి బయటకు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. దీంతో మెటల్ బ్రేసెస్ని పెట్టుకోవడం అనేది కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఈ ఇబ్బందిని అధిగమిస్తూ ఇటీవలి కాలంలో మనకు ఇన్విజిబుల్ అంటే దంతాలపై బయటకు కనిపించని క్లిప్పులు వాడుకలోకి వచ్చాయి. దంతాల రంగుతో కలిసిపోయినట్టుగా ఉండే ఈ క్లిప్పులు ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్విజిబుల్ బ్రేసెస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటి? పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ మధ్య కాలంలో ఎగుడు దిగుడు పళ్ళున్నా, ఎత్తు పళ్ళున్నా, పళ్ళ మధ్య సందులున్నా, పంటిపైన పన్ను ఉన్నా కానీ కూడా వాటిని మనము క్రమంగా క్లిప్స్ లేదంటే బ్రేసెస్ ద్వారా మనము చికిత్స చేయడానికి వీలుంటుంది. అంటే ఆ పళ్ళని ఒకే విధంగా అలైన్మెంట్ తీసుకురావడానికి వీలుంటుంది. ఒక 20-25 ఏళ్ల కింద మనం వాడేది ఏంటంటే తీసిపెట్టి అటువంటివి వాడేవాళ్ళం. సో దాంట్లో అంత కంట్రోల్ లేకపోవడం వల్ల ఆ వైర్ ఉన్నా కానీ కూడా ఎంత మంచిగా మనం చేసినా కానీ కూడా కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ మనము వాటిని సరిగ్గా ట్రీట్మెంట్ చేయడానికి వీలుండేది కాకుండా ఇప్పుడు ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళ కిందకు మనం చూసినట్టు అయినా కానీ కూడా ఆధునికంగా ఆ టైంలో వచ్చింది ఈ ఫిక్స్డ్ టైప్లో బ్రేసెస్. ఫిక్స్డ్ టైప్లో అంటే పంటి పైన ఉన్న ఒక్కొక్క పంటికి ఎంతవరకు మనకి ప్రెషర్ పెట్టగలుగుతామో అని మనం గుర్తించి దాని ప్రకారము బ్రేసెస్ని మనం తయారు చేస్తాం. వీటితో ఏంటంటే పంటి పైన ఒక వైర్ లాంటిది వాడి మనము కావాల్సిన విధంగా మనకి ఎలా కావాలనుకునేది పూర్తి కంట్రోల్తో మనకు ఎలా కావాలనుకునేది ఆ విధంగా మనము ఆ పళ్ళ అలైన్మెంట్ని తీసుకురావడానికి వీలుంటుంది. బేసికలీ ఇవేంటంటే ఈ మెమరీతో ఉండే అటువంటి బ్రేసెస్ అన్నమాట. అంటే ఈ వైర్ అనేది మనము ఎలా బెండ్ చేసినా మళ్ళీ అదే స్థితికి ఆ యూ షేప్కి మనం ఎలా కావాలనుకునేది ఆ విధంగా వస్తుంది. సో దాని మెమరీ ప్రాపర్టీని ఆ వైర్స్ మెమరీ ప్రాపర్టీని వాడుతూ మనము పళ్ళని అలైన్మెంట్ చేయడానికి మనం చేస్తూ ఉంటాం. కనిపించని క్లిప్పులతో ఉన్న అనుకూలతలేంటి? నార్మల్ బ్రేసెస్ ఈ మెటల్ బ్రేసెస్తో ఏంటంటే చాలామంది ఏంటంటే చూడడానికి అందవికారంగా ఉంటుంది చేసుకునేటప్పుడు, ఇలా లేకుండా మాకేమైనా ట్రీట్మెంట్ చేయగలుగుతారా అని చాలామంది అడుగుతుంటారు. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే పిల్లలు కూడా మా దగ్గరికి వచ్చి నాకు ఈ మెటల్ బ్రేసెస్ వద్దు, ఇలా కాకుండా వేరే విధంగా ఏం లేదా అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము సెరామిక్ బ్రేసెస్ అని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సెరామిక్ బ్రేసెస్ లేదంటే ట్రాన్స్పరెంట్ బ్రేసెస్ అంటే ఆ పంటి పైన ఈ మెటల్తో వచ్చేది ఈ మధ్యకాలంలో సెరామిక్లో ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది, పంటి రంగులోనే వస్తుంది. సో దీని ద్వారా మనం చికిత్స చేసినట్టయితే మనము ఏంటంటే చాలా దగ్గరగా ఉంటే కానీ వాళ్ళు ఏదో బ్రేసెస్ పెట్టుకొని చికిత్స చేస్తున్నారని మనకు తెలియదు. సో కామన్గా పిల్లల్లో మేము ఈ మధ్యకాలంలో ఏంటంటే కాలేజ్ పిల్లల్లో కానీ స్కూల్ పిల్లల్లో ఈ సెరామిక్ బ్రేసెస్తో చికిత్స చేసేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇన్విజిబుల్ బ్రేసెస్ని ఎలా అమరుస్తారు? ఈ మధ్యకాలంలో ఏంటంటే కాలేజ్లో కానీ కాలేజ్ అయిపోయాక కానీ కొంతమంది ఏంటంటే మాకు ఎంత దగ్గరగా ఉన్నారని కూడా మాకు ట్రీట్మెంట్ చేస్తుందనేది తెలియకూడదు. స్పెషలీ ఈ మధ్యకాలంలో మనకి గ్లామర్ ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. గ్లామర్ ఫీల్డ్ లేకున్నా కూడా అంటే టీవీ యాంకర్స్ కానీ, ఎయిర్ హోస్టెస్ కానీ, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళే కానీ, వేరే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే మాకు పర్వాలేదు కానీ మాకు ఎంత దగ్గరగా ఉన్నారని కూడా మేము బ్రేసెస్ వేసుకున్నట్టు కనిపించకూడదు అని మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మనకి ఈ మధ్యకాలంలో 2 విధానాలు వచ్చాయండి. ఒకటేమో లింగ్వల్ బ్రేసెస్ అని, అంటే మనకి కరెక్షన్ ఎక్కువగా ఉన్నట్టయితే నాలుక వైపు నుండి మనం బ్రేసెస్, ఇంతకుముందు ఏంటంటే పంటి వైపు బయట వైపు మనం బ్రేసెస్ క్లిప్స్ వేసేసి చికిత్స చేసేవాళ్ళం. అలా కాకుండా నాలుక వైపు మనము బ్రేసెస్ వేసేసి లింగ్వల్ టంగ్ సైడ్ బ్రేసెస్ వేసేసి మనం చికిత్స చేస్తాం. సో దీంతో ఏంటంటే నాలుక వైపు బ్రేసెస్ వేసినట్టయితే వాళ్ళు నార్మల్గా ఎంత దగ్గరగా ఉండే కానీ వాళ్ళకి బ్రేసెస్ లేదంటే ఇవి వేసుకొని చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. మాకు డెంటల్ సర్జన్స్ కూడా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చికిత్స చేసుకుంటున్నారు అనేది తెలియకుండా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ పూర్తిగా ఏం కనిపించదు కనుక వెనక సైడ్ వాళ్ళు ఏ విధంగా బ్రేసెస్ వేసుకొని చికిత్స చేస్తున్నట్టు తెలియకుండా ఉంటుంది. సో దీన్ని లింగ్వల్ బ్రేసెస్ అని అంటాం.
ఇంకో ఆధునిక విధం డెంటల్ క్యాట్ క్యామ్ వాడుతూ మనకి ఈ మధ్యలో మనకు అందుబాటులో వచ్చింది అనేది ఏంటంటే క్లియర్ అలైనర్స్ లేదంటే ఇన్విజిలైన్ అని అంటాం. ఈ క్లియర్ అలైనర్స్ లేదంటే ఇన్విజిలైన్లో ఏంటంటే పూర్తిగా రిమూవబుల్ టైప్లో ఒక ట్రాన్స్పరెంట్ ట్రేస్ని ఇస్తాం. సో నార్మల్గా మినిమం లేదంటే స్లైట్గా ఉండే కరెక్షన్స్ని మనం తక్కువ సమయంలో ఎఫెక్టివ్గా ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్తో చేయడానికి వీలుంటుంది. సో వీటితో ఏంటంటే వారి యొక్క మోల్డ్స్ని మనం స్కాన్స్ చేసేసి పంపిస్తాం. ల్యాబొరేటరీలో ఏంటంటే ఫైనల్గా మనకు ఎలా కావాలనేది వాళ్ళ ల్యాబొరేటరీలో వాళ్ళు సిమ్యులేట్ చేస్తారు, వర్చువల్ సిమ్యులేట్ చేస్తారు కంప్యూటర్ పైన. దీనికి ఇప్పుడున్న కండిషన్కి ఫైనల్ మనకు కావాల్సిన రిజల్ట్ మధ్యలో ఒక సెట్ ఆఫ్ ట్రేస్ చేస్తారనమాట. సో నార్మల్గా ఒక 15 సెట్స్ లేదంటే 20 సెట్స్ పైన కిందివి సెట్ ఆఫ్ ట్రేస్ చేస్తారు. ఈ సెట్స్ ఆఫ్ ట్రేస్ మనం వాడుతున్నట్టంటే ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రే మనం ఒక 15 డేస్ 2 వారాలు వాడాలి. సో ఫస్ట్గా ఇనిషియల్గా కొద్దిగా టైట్గా ఉంటుంది, క్రమంగా అది లూజ్ అయిపోతుంది ఆ ట్రే. అంటే ఆ స్లైట్ మినిమల్ లెస్ దెన్ 0.2 to 0.3 మిల్లీమీటర్ మూవ్మెంట్ ఈ 15 డేస్లో మనకు కలుగుతుంది. అలా మనకి ఆ ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రే అయిపోయిన తర్వాత సెకండ్ సెట్ ఆఫ్ ట్రేని మనము వాళ్ళకి సలహా ఇస్తుంటాం. సో సెకండ్ సెట్ ఆఫ్ ట్రే ఏంటంటే ఈ ఫస్ట్ సెట్ అయిపోయిన తర్వాత సెకండ్ సెట్ మనకు పడుతుంది. సో అప్పుడు ఇంకో 0.2 to 0.3 మిల్లీమీటర్స్ మూవ్మెంట్ అనేది ఆ సెకండ్ సెట్ ఆఫ్ ట్రేలో అవుతుంది. సో మనకి ఫైనల్ రిజల్ట్ వరకు ఎంతవరకు కావాలో అన్ని సెట్స్ ఆఫ్ ట్రేస్ని వాళ్ళకి పేషెంట్స్కి మనకి ఇచ్చేసి వాళ్ళని చికిత్స చేసుకోమని మేము మధ్యలో మేము మానిటర్ కూడా చేస్తుంటాం, ఎలా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాం. వీటితో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నా అని కూడా ఈ ట్రేస్ తీసేసి వెళ్ళడానికి వీలుంటుంది. రెండోది ఈ ట్రేస్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కనుక వాళ్ళు పెట్టుకొని వాళ్ళు నార్మల్ వర్క్ మొత్తం కూడా చేసుకోవడానికి వీలుంటుంది. ఇన్విజిబుల్ బ్రేసెస్ పెట్టించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందులో ఉండే ఒక జాగ్రత్త ఏంటంటే తినేటప్పుడు వేడిగా కానీ చల్లగా గట్టిగా తీసుకునేటప్పుడు తినేటప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు ఈ ట్రేస్ తీసేసి తినాలి. అండ్ బ్రష్ చేసుకునేటప్పుడు ఈ ట్రేస్ తీసేసి బ్రష్ చేసుకొని పళ్ళని శుభ్రపరచుకోవాలి. సో ఈ ఆధునిక పద్ధతి ద్వారా ఏంటంటే పూర్తిగా ఇన్విజిబుల్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఈ మధ్యకాలంలో మనకి డెంటల్లో వచ్చిన ఆధునిక పద్ధతి పరికరం ఈ ఇన్విజిలైన్ లేదంటే ఇన్విజిబుల్ బ్రేసెస్. చిన్న కరెక్షన్స్ నుండి అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వయస్సుతో నిమిత్తం లేకుండా 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో కూడా ఈ అడల్ట్స్ చాలామంది మా దగ్గరికి వచ్చేసి ఇన్విజిబుల్ బ్రేసెస్ కావాలని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇలా చిన్నపిల్లలాగా వాళ్ళకి ఏ విధంగా బ్రేసెస్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. దీన్నే అడల్ట్ బ్రేసెస్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని అంటాం.